ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖపై సిటీలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గీతా వృత్తిదారులకు లైసెన్సులు జారీ చేయడం ఆలస్యమవుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు చెందిన డిప్యూటీ కమిషనర్లు జిల్లా స్థాయిలోనే లైసెన్సులు జారీ చేసే అధికారాన్ని బదలాయించాలని అన్నారు. ఇక దానికి సంబంధించిన నోట్ను కూడా ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి పంపించాలని ఆయన చెప్పారు. ఇక ఈ సమావేశంలో అబ్కారీ శాఖ డైరెక్టర్ స్పర్రాజ్ అహ్మద్, జాయింట్ కమిషనర్ అజయ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ హరికిషన్లు తదితరులు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దేవనాథ జియర్ స్వామి, సిటీ బీజేపీ ప్రెసిడెంట్ గౌతమ్ రావులు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ పార్టీ పిలుపు మేరకు పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కలగన్న భారతావని నేడు మన ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ముందుకు సాగుతుందని గౌతమ్ రావు అన్నారు. ఆనాటి భారతీయ జనసంఘకు మూల సిద్ధాంతం ఏకాత్మక మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలని ఆయన తెలిపారు. ఈ నెల 27న అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గంలో అఖిలపక్ష నాయకులు వినూత్నంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలకు గులాబీ పువ్వు ఇచ్చి బంద్ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బంద్కు ప్రజలందరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్రెడ్డి రామరెడ్డి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సొమ్మును కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నాయని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలకు సంబంధించి ఈ నెల 27వ తారీఖు సోమవారం నాడు భారత్ బంద్, బంద్ అంటే బందే భారత్ బంద్, ప్రతి ఒక్క సోదరుడు ఈ బంద్లో పాల్గొనాలి. మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, మన ఇంట్లో కాఫీ టీ పొడి ధర పెరిగింది, కందిపప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది. ఇవన్నీ పెరుగుదలకు ప్రధాన కారణాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక నిర్ణయాలు. దీన్ని అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు యువత డ్రగ్కు బానిసైపోయారు, దీని మీద చర్యలు లేవు. పోడు భూములు గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవట్లేదు. ఇవన్నిటికీ వ్యతిరేకంగా 27 తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 19 పార్టీలు కలిసి బంద్ పిలిపించడం జరిగింది. చెరుకు రైతుల సమస్యలపై అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికావని జహీర్బాగ్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. దళిత ఎమ్మెల్యే తనకే షుగర్ ఫ్యాక్టరీ మిషన్పై అవగాహన లేదని మండిపడ్డారు. దళితులు కించపరచడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. టీడీపీ హయాంలోనే కోట్లాది రూపాయలు విలువ చేసే షుగర్ ఫ్యాక్టరీ తక్కువ ధరకు విక్రయించారని, అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండి ఇప్పుడు పార్టీ మరి విమర్శించే స్థాయి ఎక్కడుందన్న ఎమ్మెల్యే మాణిక్రావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. గవర్నమెంట్ వస్తుందంటారా, మరి ఎలా అంటారు? గవర్నమెంట్ వచ్చేది ఇప్పుడు కాదు, మేము 1922లో మనం ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పేది ఏమున్నది? మేము ఇప్పుడైతే గవర్నమెంట్ ఇంకా మేము మా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం. మీకు తెలియదా? మీకు ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి తెలుసు, ప్రతి రైతుకు తెలుసు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ప్రతి రైతుకు తెలుసు, ప్రతి గుంట రైతున్న వాళ్ళకి తెలుసు రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. కరెంటు ఇది మీ ప్రభుత్వంలో మీరు కరెంట్ ఇచ్చిర్రా? రైతులు ఎంత ఇబ్బంది పడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బషీర్బాగ్ చౌరస్తాలో కరెంటు గురించి అడిగితే కాల్చి చంపేసిండు. నీకు తెలియదా? రేవంత్ రెడ్డి కాల్చి చంపేసిండు. ఎట్లా గెలుస్తారు మీరు? రైతులు కరెంట్ అడిగితే చంపేసిండు. నేను కళ్ళారా చూసిన, నేను అక్కడే ఉన్నాను. నేను పక్కకు మా ఇల్లు ఉండేది. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కరెంట్ ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. హైదరాబాద్లో ఎప్పుడు పోతుందో తెలియదు, ఊళ్ళల్లో కూడా అసలు కరెంటే తెలియదు. ఎప్పుడు వస్తున్నది ఎవరికి తెలియదు, ఏ రాత్రికి వస్తున్నది తెలియదు. 9 గంటలు అన్నాడు, 6 గంటలు అన్నాడు, ఎప్పుడు ఇచ్చింది తెలియదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పండి, నిజంగా మీరు మనుషులు అయితే చెప్పండి. 24 కరెంటులు గారు వస్తున్నా లేదా అడగండి. ఒక చిన్న రైతును పోయి అడగండి, ఇస్తున్నా లేదా 24 గంటలు ఇస్తున్నా లేదా రైతు బంధు అని అడగండి. రైతు బంధు రావట్లేదా? నీవు తీసుకుంటలేవా? నీవు తీసుకున్నాను ఎలా చేయు, నువ్వు రిటర్న్ చేయు. నువ్వు దాన్ని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ ఉన్న వాళ్ళు కానీ మేము రైతు బంధు తీసుకోనమనండి. తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కరెంటు తీసుకుంటారు, రైతు బంధు తీసుకుంటారు, రైతు బీమా తీసుకుంటున్నారు.
అన్నీ తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వాన్ని ఎల్లగట్టడం కరెక్ట్ కాదు, ప్రభుత్వాన్ని కించపరచడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఆలోచించండి, సహకరించాలి, ప్రతి రైతు బాగుపడాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రతి గింజ కూడా కొంటున్నాం, సోయలు కొన్నాం, కందులు కొన్నాం, శనగలు కొన్నాం, అన్నీ కొంటున్నాం. మొన్ననే లక్షలాది ప్యాడీని కూడా కొన్నాం. మేము కొందరు రైతుల దగ్గర మక్కలు తీసుకోబోదు అంటే గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగితే మక్కలు కూడా కొన్నాం. కొన్ని జాగాలలో జొన్నలు ఉన్నాయంటే జొన్నలు కూడా కొనిపించినాం, ముఖ్యమంత్రి గారిని ఆర్డర్ ఇచ్చారు. అమ్మలేదా రైతులు? అడగండి, నారాయణఖేడ్లు అడగండి, జైరాబాద్లు అడగండి, ఎక్కడెక్కడ మక్కలు కొన్నారు గవర్నమెంట్. కాబట్టి ఇటువంటివన్నీ మీరు మానుకోండి, మీరు ప్రభుత్వానికి సహకరించండి, రైతులు బాగుపడాలండి. అప్పుడు మీకు రైతులు తప్పకుండా మీరు రాబో దినాలలో మేము గెలుస్తామంటున్నారు, రైతులకు సాయం చేసి గెలిపించుకోండి అంతా మీరు. కానీ రైతులని ఇబ్బంది పడే వాళ్ళకు అనవసరంగా రైతు ముసుగులో మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని తెలియజేస్తుంది. మహేందర్, రిపోర్టర్. ఈ నెల 21న సంచలనం సృష్టించిన నగ్న మృతదేహం హత్య కేసును చంద్రయ్యనగుట్ట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 5 నిందితులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఆటో, ఓ ద్విచక్ర వాహనం, కత్తి, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రోజు చంద్రయ్యనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లేక్ వ్యూ హిల్స్ ప్రాంతంలో కత్తిపోట్లతో నగ్నంగా ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులు సమాచారం అందింది. ఇక హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును కూడా ప్రారంభించారు. మృతుడు కార్వాన్కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఆసిఫ్గా గుర్తించారు. ఇక ముమ్మర విచారణ చేయగా ఆసిఫ్ను లంగర్ హౌస్కు చెందిన రౌడీ షీటర్ ఆదిల్ మరో 4 సాయంతో ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. సమయంలో ఈ ఆదిల్ వెళ్ళి చనిపోయిన వ్యక్తి ఆసిఫ్ ఆటోనే, చనిపోయిన వ్యక్తి ఆటోలోనే ఎక్కించుకుని ఈ పురాణ పూల్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు అక్కడ పార్దివాడలో మద్యం సేవించిన తర్వాత ఇద్దరికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఈ ఆదిల్ ఆసిఫ్ని కత్తితో పడవడం జరిగింది. తర్వాత ఆదిల్ మరియు తాజ్ వీళ్ళిద్దరూ కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఏ ఆటోలో వచ్చారో అదే ఆటోలో అతన్ని ఎక్కించుకుని, ఆసిఫ్ని ఎక్కించుకుని అతనికి ఈ ఆదిల్ ఉండే ప్రాంతం ఇక్కడ పహాడీ షరీఫ్ దగ్గర ఉంది కాబట్టి అటువైపు వచ్చారు. అదే ఆటోలో ఎక్కించుకుని వీళ్ళిద్దరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్లామియా కాలేజ్ పక్కనటువంటి లేఅవుట్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అతను మళ్ళీ స్పృహ వచ్చి మళ్ళీ ఇతన్ని తిట్టడం మొదలుపెట్టాడు. వెంటనే అతను ఈ ఆదిల్ కత్తి తీసుకుని ఆసిఫ్ని పొడిచి అక్కడే పడేసి వచ్చారు. తర్వాత వీళ్ళందరూ కూడా అదే ఆటోలో తప్పించుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిన్న యూసఫైన్ దర్గా దగ్గర అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని వైనవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ముసాపేట బ్రాంచ్ గ్రాడ్యుయేట్ సెరమోనీ ఘనంగా జరిగింది. నెక్లెస్ రోడ్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 2017-20 బ్యాచ్కు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు కాలేజ్ చైర్మన్ వరుణ్ కుమార్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లను అందజేశారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికి పూర్తి స్థాయిలో ప్లేస్మెంట్లను కల్పిస్తున్నామని చైర్మన్ వరుణ్ చెప్పారు. ఇక అభివృద్ధి చేస్తున్న టూరిజం శాఖలో కూడా ఈ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వడబైన వరుణ్ అండి, వైనవీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ 2017-20 కోర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఈరోజు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మేము 100% కలగజేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఏంటంటే ఇండియన్ స్టైల్లో ఒకటి మేము కొత్త ఆలోచనతో ఇండియన్ స్టైల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది, కుర్తా అండ్ పైజామాతో. అలాగే గౌన్, క్యాప్ అనే వెస్ట్రన్ కల్చర్కి దూరంగా మనం ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ లిమిటెడ్ స్ట్రెంత్తో కూడా మేము ఓన్లీ స్టూడెంట్స్తో, పేరెంట్స్ని పిలవకుండా ఓన్లీ స్టూడెంట్స్తో ఈ కోవిడ్ టైంలో ఓన్లీ స్టూడెంట్స్తో కూడా మేము ఈ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మేనేజ్మెంట్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు టూరిజం రంగం స్లోగా కోవిడ్ తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగా ఆపర్చునిటీస్ మెరుగవుతున్నాయి. అలాగే మనకి ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రియంబర్స్మెంట్ ఆప్షన్తో వాళ్ళకి ఒక 35,000 దాకా రియంబర్స్మెంట్ రావడం వల్ల స్టూడెంట్స్ కూడా ఈజీ అవుతుంది, ఫీజు కట్టుకునే ఆప్షన్ కూడా ఈజీ అవుతుంది. సిటీలో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం,
అంబర్పేట, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లక్డీకాపూల్, కోఠి, అబిట్స్ పరిధిలో వర్షం దంచుకొట్టింది. మరోవైపు దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట, రామంతపూర్, బోడప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, కుత్బుల్లాపూర్లో కూడా భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రహదారులపైకి చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సిటీలో కురిసిన భారీ వర్షానికి అంబర్పేట, ముసరాంబాగ్ వంతెనపైకి నీళ్లు చేరాయి. రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇక అటు ముసరాంబాగ్ వంతెనపై కూడా నీళ్లు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ 5 సార్లు వంతెన మునిగిందని స్థానికులు అంటున్నారు. ఇక ప్రభుత్వం పట్టించుకొని తగు చర్యలు తీసుకుని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక ఈ విషయంపై మా ప్రతినిధి సద్దాం మరింత సమాచారం అందిస్తున్నారు. గత 2 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పుడు మనం ముసరాంబాగ్ వంతెన మీద ఉన్నాము. ఏదైతే భారీగా నీళ్లు చేరడంతో ఇక్కడ రాకపోకలు ఆల్రెడీ బంద్ అయ్యాయి. మనం చూడవచ్చు, ఎక్కడ చూసినా మొత్తం గత 2 రోజుల క్రితం కురిసిన 5 నిమిషాల నీటికి మొత్తం బ్రిడ్జ్ మునిగింది. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు, ఇప్పుడు ముసరాంబాగ్ వంతెన మీద ఉన్నాము. అన్ని రాకపోకలను ఇక్కడ మొత్తం బంద్ చేశారు. ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంతసేపు అయింది ఇక్కడ ట్రాఫిక్ బంద్? లాస్ట్ 2 అవర్స్ నుంచి ఇక్కడ భారీగా వర్షాలు పడడం వల్ల ఈ ముసరాంబాగ్ బ్రిడ్జ్ చాలా టూ మచ్ హెవీ వాటర్ లాగింగ్ అవుతుంది. దీనివల్ల కొంచెం మాకు కూడా సఫర్ అవుతుంది, పబ్లిక్ కూడా అవుతుంది. దానికోసం మేము కొంచెం ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తున్నాము ట్రాఫిక్కి టువర్డ్స్ అలీకేఫ్, గోల్నాకా, న్యూ బ్రిడ్జ్ నుంచి ముసరాంబాగ్ పోయే వాళ్ళకు అటు సైడ్ నుంచి డైవర్ట్ చేసి పంపిస్తున్నాము. అయితే మొత్తానికి చూడవచ్చు, గత 2 గంటల నుంచి కురుస్తున్న వర్షానికి ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో బ్రిడ్జ్ నీట మునిగింది. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ హెవీ ట్రాఫిక్ కావడంతో ఈ ట్రాఫిక్ని పక్కన దారి మళ్లిస్తున్నారు. ఇక్కడ నుంచి మనము గతంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరం భారీ వర్షానికి ఈ బ్రిడ్జు వంతెన కూడా కొట్టుకుపోయింది. కానీ ఈ సంవత్సరం అలానే వస్తుందేమో అని ప్రజలు బిక్కుబిక్కున గడుపుతున్నారు. మరియు మూసి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రానున్న ఇంకో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు సూచిస్తున్నారు. మరియు డిఆర్ఎఫ్ బండి ఇంతవరకు రాకపోవడంతో ఈ బ్రిడ్జు మీద నీళ్లు అలానే ఉన్నాయి. ఇంతవరకు జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకోలేదు. ఇక్కడ ఓన్లీ పోలీసు వాళ్ళు తప్ప వేరే అధికారులు ఇక్కడికి రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ డిఆర్ఎఫ్ బండి వచ్చి క్లియర్ చేసేంత వరకు ఈ నీళ్లు. ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో అనులాగ్ ఐఏఎస్ అకాడమీ 101 ర్యాంకులు సాధించింది. సివిల్స్ లో తమ అకాడమీ నూతన వరవడిని సృష్టించినట్లు డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. దోమలగూడలోని అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు 101 మందికి సివిల్స్ లో ర్యాంకులు వచ్చాయి. 2006లోనే మొదటి ర్యాంకు తీసుకువచ్చిన ఘనత తమకే దక్కిందని శ్రీకాంత్ చెప్పారు. సిటీ కేంద్రంగా 20 ఏళ్లుగా ఐఏఎస్ అభ్యర్థుల కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరింత మందిని సివిల్స్ టాపర్స్ గా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నామని డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఒక అభ్యర్థి ఈ సంస్థకు సంబంధించిన అభ్యర్థి అని చెప్పడం అవకాశం ఉండాలి. కొంతమందికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంత సుదీర్ఘమైన ప్రక్రియ ఏదైతే ఉంటుందో అందులో పిల్లలు చాలా ఒత్తిళ్లకు లోనవుతుంటారు, చాలా ఒడిదుడుకులు లోనవుతుంటారు. అంటే ఒక్కొక్కసారి మోటివేషన్ చాలా హై ఉంటుంది, తర్వాత చాలా లో మోటివేషన్కి వస్తుంటారు, తర్వాత మధ్యలో కొన్ని రోజుల తర్వాత మోటివేషన్ పెరుగుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మోటివేషన్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఆ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ మోటివేషన్ ఉన్నప్పుడు ఒక్కసారి డిప్రెషన్లో కూడా వెళ్తారు పిల్లలు. అలాంటప్పుడు మన సపోర్ట్ పిల్లలకి చాలా అవసరం. అభ్యర్థులకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే పాఠాలు చెప్పడం అదొకటైతే ఒక ఎత్తు అయితే, రెండవది వాళ్ళ చేత రివిజన్స్ చేయించడము, ప్రాక్టీస్ చేయించడము, ఈ రెండో ఎత్తు అయితే, మూడో మోస్ట్ ఇంపార్టెంట్ ఎత్తు ఏంటంటే మెంటరింగ్ చేయటం, హ్యాండ్ హోల్డింగ్. అంటే ఆ అభ్యర్థిని మనం చెయ్యి పట్టుకొని సక్సెస్ వరకు తీసుకుని వెళ్ళటం, తనతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తూ ఆ అభ్యర్థిని చివరి వరకు మనం సక్సెస్ చివరి అంచుల వరకు తీసుకెళ్లడం అన్నది మన బాధ్యతగా మేము భావించాం. కాబట్టి ఈ రోజు నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అనే రిజల్ట్స్ లో మన ర్యాంకులు చాలా ఎక్కువగా వస్తున్నాయి.
భగవద్గీతపై నేటి యువతకు చైతన్యం కల్పించేందుకు విశ్వ హిందూ పరిషత్ ముందుకు రావడం అభినందనీయమని చినజీయర్ స్వామి ఆశ్రమ ప్రతినిధి దేవానంద్ జీయర్ స్వామి అన్నారు. నాంపల్లిలోని మారుతి గార్డెన్స్ లో ధర్మాచార్యుల సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు, మఠాధిపతులు, పిహెచ్పి నాయకులు పాల్గొన్నారు. మహాభారతంలో శత్రు సంహరణ కోసం అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన 40 శ్లోకాలను యువతతో పారాయణం చేయించడం గొప్ప కార్యక్రమమని పీఠాధిపతులు, మఠాధిపతులు కొనియాడారు. ఇక భారతీయ యువకుల్లో సంకల్ప ఆత్మశక్తులను ఉద్దీపనం చేసి ఆత్మవిశ్వాసంతో పయనించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. మన దేశానికి, ప్రపంచానికి కూడా చక్కటి శక్తినిస్తుంది అని మేము భావిస్తున్నాం. తప్పకుండా యువతకి అందరికీ ఒక సూచన, మనం మన జీవితంలో చేసేటువంటి కార్యక్రమాల్లో ఒక్కొక్కసారి నిరాశ, నిస్పృహ, కోరుకున్నది లభించకపోవడం, దానికోసం సరైనటువంటి స్థాయిలో మార్కులు రాకపోవడము, లేకపోతే లేదు కోరుకున్న రిజల్ట్ రాకపోవడము, ఇలాంటి సందర్భాల్లో నిర్వీర్యం అవుతుంటుంది యువత. చేసే పనిలో కూడా అది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఇతరత్ర వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనుకున్నది సాధించలేనప్పుడు కలిగే నిర్వేదాన్ని తొలగించడానికి ఒకనాడు భారత యుద్ధంలో నిర్వీర్యమై తన యుద్ధాన్ని విరమించినటువంటి అర్జునుడికి భగవంతుడు ఉపదేశించినటువంటి ఆ గీత మరొకసారి మనం స్మరించడం ద్వారా మీలో కలిగే ఆ నిర్వేదం తొలగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా అందరూ యువ గీత ఈ కళార్చనలో పాల్గొంటారు అని, అలా వారి వారి పాఠశాలలు కావచ్చు, వారి వారి విద్యాలయ సంస్థల ద్వారా కావచ్చు, వారి స్టూడెంట్స్ని, విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తారని విద్యా సంస్థల అధినేతలకు కూడా మనం సూచన చేస్తున్నాం. తప్పకుండా ఇది మన జాతి శక్తిని పెంచేటువంటి కార్యక్రమంగా అందరం కలిసి మనం దీంట్లో పాల్గొందాం. విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరొకసారి అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ. కాపాడాలంటే ఏ రోజైతే మీరు చేస్తారో అదే అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రేరణతోని ఆ రోజు అర్జునుడు అస్త్ర సన్యాసాన్ని వదిలిపెట్టి మళ్ళీ శస్త్రాలను ముందు తీసుకొని ఏ విధంగా దుష్టులని ఆ రోజున్న కౌరవులని సంహరించి ధర్మాన్ని కాపాడినరు, ఆ విధంగా ఈ రోజు మన ప్రపంచం లోపల అనేక విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి విఘటనకారులు, ఆతంకవాదులు, వేర్పాటువాదులు, మత మౌఢ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్మాన్ని కాపాడకుండా ధర్మాన్ని చెరబడుతున్నారు. అయితే ఈ మన దగ్గర ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రేరణ చేసి ఆ రోజు అర్జునుడు ఏ విధంగా అయితే ప్రేరితుడై భగవద్గీతతోని ఆ ఉద్దేశంతోనే ఈరోజు స్వామీజీలంతా కూడా ఒక 40 శ్లోకాలను తీసుకొని ఆ 40 శ్లోకాలని అందరూ పారాయణం చేసి ఆ శ్లోకంలో ఏదైతుందో దాన్ని తెలుసుకొని ఈ యొక్క ధర్మాన్ని కాపాడడానికి మీరంతా కూడా సశక్తులై సైన్యంగా ముందుకొచ్చి ధర్మాన్ని కాపాడితేనే ప్రపంచానికి సుఖం శాంతం ఉందనే ఉద్దేశంతో మొదలైంది. కాబట్టి మేము ఈరోజు యువకులందరినీ కూడా ప్రేరేపించి మీరంతా కూడా ఈ ప్రపంచాన్ని కాపాడాల్సింది మనకే ఉంది అనే ఉద్దేశాన్ని వాళ్ళు ప్రేరేపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్. జూబ్లీహిల్స్ లో భారీ చోరీ జరిగింది. నమ్మిన బంటి నమ్మక ద్రోహం చేసి 55 లక్షల రూపాయలతో ఉడాయించాడు. సంతోష్ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి దగ్గర ఉన్న డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు 55 లక్షల రూపాయలు ఇచ్చి కోకాపేటలో నివాసం ఉంటున్న స్థల యజమానికి ఇవ్వాలని పంపించాడు. మధ్యాహ్నం సమయంలో దుర్బుద్ధి పుట్టిన డ్రైవర్ శ్రీనివాస్ కోకాపేటకు వెళ్లకుండా డబ్బులు తీసుకుని పరారయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో వ్యాపారి సంతోష్ రెడ్డి బెంజ్ కారును వదిలివేసి డబ్బులతో డ్రైవర్ పరారయ్యారు. ఇక డ్రైవర్ను ఎంతసేపు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయినని గ్రహించిన సంతోష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపులు ముమ్మరం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ గత 6 నెలలుగా సంతోష్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. కోవిడ్ మహమ్మారి తన ఉధృతిని కొనసాగిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో గ్రేటర్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52,702 పరీక్షలు నిర్వహించగా 248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లాలో 21, నల్గొండ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలో 1 కేసు కూడా నమోదు కాలేదు. ఇక అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 324 మంది కరోనా నుంచి కోలుకోగా 1 మృతి చెందారు.